ఇదిగోండి చూడండి, మొత్తం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ ఉండిద్ది కదా, అందుకని సాల్ట్ చూసి వేసుకోవాలి. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదండి, అందుకని ఎప్పుడన్నా పులుసులు చేసుకున్నప్పుడు, చట్నీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది. అన్ని ఆకుకూరలు కలిపి చేసుకుంటే టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్దండి. అయిపోయే కర్రీ అండి ఇది. పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం మగ్గనిచ్చి తర్వాత కారం అది వేసుకుందాం. చూద్దామండి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇదిగోండి 2 స్పూన్ల కారం వేయాలి. రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.